ఈరోజు దేవుడు నీతో చెబుతా ఉన్నాడు, ఈ యొక్క 2026 సంవత్సరంలో నీ యొక్క ప్రతి కన్నీటి బొట్టు నాట్యముగా మార్చబడును గాక, నీ యొక్క ప్రతి దుఃఖం ఆనందకరముగా మార్చబడును గాక. ప్రియులారా, ఈ యొక్క 2026 సంవత్సరంలో అనేక మందికి దీవెనకరంగా నువ్వు ఉండబోదువు గాక, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోదువు గాక. నీ యొక్క కుటుంబాన్ని దేవుడు హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు, నీ యొక్క పరిచర్యని దేవుడు లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. లేదా నీ యొక్క పట్టణంలోనే కాదు, నీ యొక్క వీధిలోనే కాదు, నీ యొక్క రాష్ట్రంలోనే కాదు, దేశ ప్రపంచ వ్యాప్తంగా ప్రభు నిన్ను వాడుకునటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నాకైతే వచ్చిన వాగ్దానం ఏమిటంటే, ప్రియులారా, నన్ను అడుగుము జనులకు నీకు స్వాస్థ్యముగా ఇచ్చిదననే వాగ్దానాన్ని నేను పొందుకున్నాను. ప్రియులారా, అయితే నేను ఎలా ప్రార్థన చేయబోతా ఉన్నానంటే, ప్రభువా నేను నిన్ను అడుగుతా ఉన్నాను, నాకు అనేక మందికి దీవెనకరంగా మార్చండి, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చండి అనే వాగ్దానం మీద చేతులుంచి, ప్రతిదినము ప్రతిరోజు వాగ్దానము మీద చేతులుంచి ప్రియులారా నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా ఈరోజు ప్రార్థనలో దిగజారిపోయావా? ఈరోజు కన్నీటి అనుభవంలో వెనక్కి వెళ్ళిపోయావా? దేవునితో మాట్లాడే అనుభవం తగ్గిపోయి ఉన్నదా? ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవునితో మాట్లాడే అనుభవం నీకు వచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.